యువతను స్వయం ఉపాధి బాటలో చైతన్యవంతులుగా చేసి వారు స్వయం ఉపాధి ద్వారా జీవితంలో స్థిరపడాలనే ఉద్దేశంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాలను 2010లో నెలకొల్పారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిరుద్యోగ గ్రామీణ యువత గుర్తించి చైతన్యవంతులు చేయడం, వారికి తగిన శిక్షణ సలహాలు ఇచ్చి స్వయం ఉపాధి కల్పించడం, స్వశక్తి సంఘాల అభివృద్ధికి తోడ్పాటు, గ్రామీణ ప్రాంత యువత నగరాలకు వలసలు నివారించడం, ఉన్నతమైన చదువులతో సంబంధం లేకుండా ఆసక్తి ఉన్న రంగాలలో ఉచితంగా శిక్షణ అందిస్తూ యువతి యువకులకు ఉపాధి కల్పించడం. కరీంనగర్ తిమ్మాపూర్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో యువతకు ఆయా కోర్సులు ఉచిత శిక్షణతో పాటు హాస్టల్ వసతి కూడా కల్పిస్తూ వారి ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేస్తోంది. ఇక ఈ విషయంపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఇన్ఛార్జి స్వప్నను లోకల్ 18 పలకరించే ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటి వరకు మా సంస్థలో 9,308 మంది అభ్యర్థులు శిక్షణ పొందారు. 7,149 మంది వారు తీసుకున్న శిక్షణ రంగాల్లో స్థిరపడ్డారు. 3,395 మంది తమ వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. శిక్షణ సమయంలో ఉచిత వస్తువులు కల్పిస్తున్నాం. శిక్షణ తర్వాత సర్టిఫికెట్ అందజేసి బ్యాంకులలో రుణం తీసుకునే సౌకర్యాన్ని సైతం కల్పిస్తుండడం ఈ సంస్థ ప్రత్యేకత అని ఇన్ఛార్జి స్వప్న లోకల్ 18 కు తెలిపారు. ఇందులో అప్లై చేయాలంటే తెలుగులో రాయడం రావాలి, కనీసం 7వ తరగతి పాస్ అయి ఉండాలి. అభ్యర్థులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారే కావాలి. వయసు 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాలు కలిగి ఉండాలి. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి నేర్చుకోవాలనే తపన ఉన్న ప్రతి ఒక్కరూ అర్హులని తెలిపారు. ఇలాంటి సంస్థలు ఇస్తున్న శిక్షణను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. ఇక్కడ కోర్సులు వచ్చేసి పురుషులకైతే ఏసీ మెకానిక్, మోటో రివైండింగ్, వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ, రిఫ్రిజిరేటర్లు, సీసీ కెమెరాల ఇన్స్టాలేషన్, ఫోన్ రిపేరింగ్, కంప్యూటర్ హార్డ్వేర్ నెట్వర్కింగ్, డ్రైవింగ్, ఎలక్ట్రీషియన్ లాంటి కోర్సులు ఉంటాయి. అలాగే ఆడవారికి టైలరింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, ఎంబ్రాయిడింగ్, బ్యూటీ పార్లర్, జూట్ బ్యాగ్ తయారు లాంటి కోర్సులను నేర్పిస్తున్నారు. కాబట్టి గ్రామీణ ప్రాంత యువతి యువకులు ఇలాంటివి సద్వినియోగం చేసుకోవాలని డైరెక్టర్ సంపత్ కుమార్ తెలిపారు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.